జిల్లా కొడంగల్ మండలంలోని అన్నారంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ సభ్యత్వం గురించి మాట్లాడారు. ఈ దేశంలో ధర్మం నిలబడాలన్నా, సంస్కృతులు కాపాడాలి బలపడాలన్నా బీజేపీకి మీరంతా అండగా నిలవాలని ఆమె కోరారు. ఇక వచ్చే లోకల్ బాడీస్లో కూడా గెలవాలంటే బీజేపీ సభ్యత్వాలు పెరగాలని, అలాగే ప్రతి కార్యకర్త కష్టపడాలని అన్నారు. అన్ని వర్గాలను బీజేపీలో చేర్పించాలని, అదేవిధంగా లోకల్ బాడీస్లో ఎన్నికల లక్ష్యంగా సభ్యత్వాలు పెంచాలని డీకే అరుణ చెప్పుకొచ్చారు. ఈ నెల 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని 2వ తేదీన వారు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సభ్యత్వాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. దాని తర్వాత రాష్ట్రాల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది 3వ తారీఖు నుంచి. ఆ తర్వాత మన దగ్గర 8వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత జిల్లాలలో 9, 10కి మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ తర్వాత మండలాల వారీగా, గ్రామాల వారీగా ఇది కొనసాగుతూ ఉంది. కొడంగల్కు నేను కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు అందరూ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు చేయాలని చెప్పి కోరడానికి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క బూత్ లో ఉన్నటువంటి మన కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు కానీ, బూత్ లో ఉన్నటువంటి మన సభ్యులు కానీ, అక్కడ సీనియర్ నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరండి. ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అతిపెద్ద ఎత్తున సభ్యత్వాన్ని ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు యువకులు, ముఖ్యంగా ఇవాళ యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని మేము చేద్దాం, మన దేశం కోసం మేము భారతీయ జనతా పార్టీలో ఉంటాం. ఈ దేశం